బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లా త్వరలో ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు నాంది పలకబోతోంది. ఇక్కడి విరాట్ రామాయణ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు ఈ నెల 17వ తేదీన ముహూర్తం పెట్టారు. ప్రపంచంలోనే అతి బరువైన ఈ శివలింగాన్ని తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో అద్భుతంగా చెక్కారు. బీహార్లోని విరాట్ రామాయణ ఆలయంలో త్వరలో ఒక అతిపెద్ద ఏకశిలా శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. కాగా సదరు శివలింగాన్ని దాదాపు 2100 కిలోమీటర్ల మేర 45 రోజుల పాటు రోడ్డు ప్రయాణం ద్వారా చంపారణ్యకు తీసుకువచ్చారు. ఈ భారీ శివలింగాన్ని తరలించడానికి ప్రత్యేకంగా 96 చక్రాల ట్రక్కును ఉపయోగించడం విశేషం. కాగా ఈ ఏకశిలా శివలింగం బరువు, పరిమాణంలో ప్రపంచ రికార్డులను తిరగరాయనుంది. శివలింగం బరువు 210 టన్నులు. అలాగే శివలింగం ఎత్తు, వృత్తాకార వ్యాసం 2.33 అడుగులుగా ఉండటం వెనుక ఒక ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం 33 సంఖ్య 33 కోట్ల దేవతలను సూచిస్తుంది. ఈ భారీ శివలింగం చంపారణ్యకు చేరుకున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దులో భక్తులు నీరాజనాలు పలికారు. ये जो मंदिर बन रहा है ये कुचायकोट विधायक अमरेंद्र पांडे जो पप्पू पांडे जी हैं उनके सहयोग से ये मंदिर बन रहा है। तो कहीं ना कहीं माँ थावे वाली की कृपा भी उन पे है और महादेव का भी कृपा उनके ऊपर हो गया कि ये शिवलिंग जो है ये विश्व का सबसे बड़ा शिवलिंग और उनके द्वारा जो स्थापित कराया जा रहा है ये मंदिर, उस पे ये आज यहाँ पे रुके हुए हैं। निर्माण से पहले यहाँ पे आ गए हैं, तो महादेव का भी आशीर्वाद उनके ऊपर और हम श्रद्धालुओं के ऊपर, हमारे गाँव वालों के ऊपर भी बहुत बड़ा है। దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో విరాట్ రామాయణ ఆలయం నిర్మితమవుతుంది. అంతేకాదు ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాల్లో ఒకటిగా ఇది నిలవనుంది. దీని ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 12 శిఖరాలతో 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో ఈ ఆలయ సముదాయం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాంగణంలో శివలింగంతో పాటు 22 ఇతర దేవాలయాలు, ధ్యాన కేంద్రాలు, భక్తుల కోసం ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. तो इस मंदिर के निर्माण के वजह से यह शिवलिंग यहाँ जो है सो कि ठहराव किए हैं कि टोटल ग्रामीण के लोग जो है सो कि दर्शन कर ले और पुनः जो है सो कि यह शिवलिंग का मंदिर का अतिशीघ्र जो है सो कि निर्माण का कार्य और तेजी से आरंभ हो जाए। ये बाबा भोलेनाथ का आशीर्वाद हम लोग के ऊपर बना हुआ है, जिसके वजह से यह लिंग का ठहराव हमारे गाँव में हुआ है। ఆలయ ట్రస్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 17న శివలింగ ప్రతిష్టాపన వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా పండిట్ భవన్నాథ్ జూ పర్యవేక్షణలో సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాధువులు, వేద పండితులు, వేలాది మంది భక్తులు పాల్గొంటారని ట్రస్ట్ నిర్వాహకులు భావిస్తున్నారు. అదే రోజున ఆలయ సముదాయంలోని 1000 శివలింగాల పీఠం ఏర్పాటు కూడా జరగనుంది. కాగా ఈ భారీ నిర్మాణం కేసరియా, తూర్పు చంపారన్ ప్రాంతాల్లో ప్రత్యేక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతిమంగా అంతర్జాతీయ పర్యాటక మ్యాపులో చంపారణ్య ప్రాంతానికి గుర్తింపు లభించనుంది. భారతదేశంలో ఇప్పటికే లేపాక్షిలోని 27 అడుగుల శివలింగం, గంగైకొండ చోళపురంలోని చోళుల కాలం నాటి శివలింగం ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు చంపారణ్యలోని ఈ 33 అడుగుల శివలింగం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవనుంది. ఏమైనా ఈ నెల 17న జరగనున్న ఈ మహావేడుక కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.